ఇప్పుడు ఎనర్జీ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఎలా స్టోర్ అవుతుంది అనేది నేర్చుకుందాం. ఎవరూ లేని ఒక ప్రదేశాన్ని ఊహించుకోండి. ఇలా ఉందనుకోండి. ఈ ఎవరూ లేని ప్రదేశంలో ఏ ఛార్జెస్ లేనప్పుడు, ఏ విధమైనటువంటి ఫీల్డ్ లేనప్పుడు ఇది ఎంప్టీ స్పేస్ కింద ట్రీట్ చేయబడుతుంది. కాబట్టి ఇనీషియల్లీ ఇట్ ఈస్ ఏ ఛార్జ్ ఎంప్టీ ఫ్రీ స్పేస్. అలాంటి ఈ స్పేస్లోకి ఒక ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి Q1 అనే ఛార్జ్ని ఇక్కడికి ఒక పాయింట్ P1 దగ్గర తీసుకొచ్చామనుకో, అప్పుడు యాజువల్గా వర్క్ డన్ అనేది W1 అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క ఛార్జే వచ్చింది కాబట్టి ఈ ఛార్జ్ని అపోజ్ చేసే ఛార్జ్ ఇంకొకటి ఏమీ లేదు కాబట్టి పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓన్లీ వర్క్ డన్ మాత్రమే జరుగుద్ది. పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే కంపల్సరీ ఇంకొక ఛార్జ్ పక్కన ఉండాలి. సో అదేవిధంగా ఇంకొక ఛార్జ్ Q2ని కూడా పాయింట్ P2కి తీసుకొస్తాం. అప్పుడు ఇంకొక ఛార్జ్ P2 పాయింట్కి తీసుకొచ్చినప్పుడు ఆబ్వియస్గా వర్క్ డన్ అనేది ఉంటుంది. సెకండ్ పొటెన్షియల్ కూడా డ్యూ టు 1 వల్ల P2 దగ్గర పొటెన్షియల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సిమిలర్ వే Q3 అనే ఛార్జ్ని P3 అనే పాయింట్ తీసుకొచ్చినప్పుడు వర్క్ డన్ W3 అవుతుంది. అలాగే పొటెన్షియల్ కూడా ఈ పాయింట్ దగ్గర 2 వల్ల వస్తుంది, అలాగే 1 వల్ల వస్తుంది. సో ఎనర్జీ స్టోర్డ్. సో ఈ ఫిగర్ని మనం అసెంబ్లీ ఆఫ్ ఛార్జెస్ అని అనొచ్చు. సో ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఫర్ ఎ యూనిట్ వాల్యూమ్. క్లోజ్డ్ సర్ఫేస్ అనే పదం వచ్చినప్పుడు వాల్యూమ్ని మనం తీసుకోవచ్చు. సో ఎనర్జీ అనేది జౌల్స్, వాల్యూమ్కి మీటర్ క్యూబ్, జౌల్స్ ఫర్ మీటర్ క్యూబ్ అనొచ్చు, లేదా వోల్ట్ అని కూడా అనొచ్చు. ఓకే. సో V అనేది మనకు ఫార్ములా తెలుసు, W/Q. దీన్ని బట్టి వర్క్ డన్ అనేది పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్. ఓకే. ఇనిషియల్గా ఉన్న ఛార్జ్ ఒకటే కాబట్టి వర్క్ డన్ W1 మనం రాయాలనుకుంటే Q1 అనే ఛార్జ్ పొటెన్షియల్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఇంకో ఛార్జ్ లేదు కాబట్టి పొటెన్షియల్ ఏం చేయట్లేదు కాబట్టి Q1 ఇంటూ 0. సో W1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు W2ని తీసుకుంటే ఛార్జ్ ఇక్కడ మనకి Q2 ఇంటూ V. ఇక్కడ పొటెన్షియల్ అనేది ఈ ఛార్జ్ వల్ల ఏర్పడుతుంది కాబట్టి V2 దగ్గర పొటెన్షియల్ 1 ఛార్జ్ వల్ల ఏర్పడుతుంది కాబట్టి V21 అనొచ్చు. అలాగే W3కి వచ్చేటప్పటికి Q3 అనే ఛార్జ్ని మనం P3 పాయింట్ తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ 2 వల్ల ఏర్పడుతుంది, ఇక్కడ పొటెన్షియల్ 1 వల్ల ఏర్పడుతుంది కాబట్టి దీన్ని V32 అనొచ్చు. అలాగే Q3 ఇంటూ V31 అనొచ్చు. ఓకే. సో Q3 అనేది కామన్గా తీస్తే V31 ప్లస్ V32 అనేవి రెండు వస్తాయి. ఇది W3. సో టోటల్గా W అనేది ఏంటి? టోటల్ ఎనర్జీ. W ఆఫ్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు W1 ప్లస్ W2 ప్లస్ W3. అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్దేమో 0, నెక్స్ట్దేమో Q2 ఇంటూ V21, అలాగే నెక్స్ట్ది Q3 ఇంటూ V31 ప్లస్ V32. సో ఇది టోటల్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఇదే ఛార్జెస్ని రివర్స్ ఆర్డర్లో ప్లేస్ చేద్దాం. అంటే ఫస్ట్ Q1 అనే ఛార్జ్ని P1 తీసుకొచ్చాము, తర్వాత Q2 ఛార్జ్ తీసుకొచ్చాము, తర్వాత Q3 ఛార్జ్ తీసుకొచ్చాము. ఇదే పాయింట్ని మనం రివర్స్లో ఆలోచిద్దాం. రివర్స్లో ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇదే ఛార్జ్ ఫ్రీ స్పేస్లోకి ఫస్ట్ Q3ని తీసుకొచ్చాము. ఎట్ పాయింట్ P3 దగ్గరికి Q3 అని తీసుకొచ్చాం అనుకున్నాం. అప్పుడు వర్క్ డన్ W3 అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? W3 ఈజ్ ఈక్వల్స్ టు Q3 ఇంటూ పొటెన్షియల్ ఏమి ఉండదు కాబట్టి 0. ఇప్పుడు Q2 అనే ఛార్జ్ని రివర్స్ ఆర్డర్లో చేస్తాం, అంత అంతకుమించి ఏం లేదు. W2 అనే వర్క్ డన్ జరిగింది, P2 అనే పాయింట్ తీసుకొచ్చాం అనుకో. ఇప్పుడు P2కి P3 వల్ల పొటెన్షియల్ ఏర్పడుతుంది కాబట్టి W2 ఈజ్ ఈక్వల్స్ టు Q2 ఇంటూ V23. ఓకే. అలాగే ఇప్పుడు Q1 అనే ఛార్జ్ని తీసుకొచ్చాం అనుకుందాం. Q1 అనే ఛార్జ్ పాయింట్ P1 తీసుకొచ్చాం అనుకో, వర్క్ డన్ W1. సో W1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1 అనే దగ్గర పొటెన్షియల్ 2 వల్ల ఏర్పడుతుంది, 1 అనే దగ్గర పొటెన్షియల్ 3 వల్ల కూడా ఏర్పడుతుంది కాబట్టి Q1 ఇంటూ V12 ప్లస్ Q1 ఇంటూ V13. సో దేర్ఫోర్ Q1 అనేది కామన్గా తీస్తే V12 ప్లస్ V13. ఇప్పుడు టోటల్ ఎనర్జీ అనేది W ఈజ్ ఈక్వల్స్ టు W1 ప్లస్ W2 ప్లస్ W3 కింద రాస్తే అప్పుడు మనకి W3 అనేది 0. ఇదేమో మనకి రివర్స్ ఆర్డర్లో ఉన్నది కాబట్టి W ఈజ్ ఈక్వల్స్ టు W3 ప్లస్ W2 ప్లస్ W1 కింద రాసుకుందాం. అప్పుడు W3 అంటే Q1 ఇంటూ V12 ప్లస్ V13, అలాగే W2 ఈజ్ ఈక్వల్స్ టు Q2 ఇంటూ V23 ప్లస్ W3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు సమ్మేషన్ చేద్దాం, రెండిట్లని సమ్మేషన్ చేద్దాం. బోత్ రివర్స్ ఆర్డర్లోని ఫ్రంట్ ఆర్డర్లోని రెండిట్లని మనం సమ్మేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇది W రివర్స్ ఆర్డర్. W
ఇది Q2 ఇంటూ V21 WE ఈజ్ ఈక్వల్స్ టు Q2 ఇంటూ V21. ఇక్కడ ఇది రివర్స్ ఆర్డర్ రాద్దాం. నెక్స్ట్ మామూలు ఆర్డర్, జనరల్ ఆర్డర్. Q2 ఇంటూ V21 Q3 ఇంటూ 3132 ప్లస్ Q3 ఇంటూ V31 ప్లస్ V32 V31 ప్లస్ V32. సో ఇది జనరల్ ఆర్డర్, ఇది జనరల్ ఆర్డర్, ఇది రివర్స్ ఆర్డర్. ఇప్పుడు ఈ రెండు ఆర్డర్లని దృష్టిలో పెట్టుకుంటే టోటల్గా రెండు యాడ్ చేసాం అనుకోండి, 2WE ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండు ఆర్డర్లని యాడ్ చేస్తే 2WE ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందని అంటే ఇది 2WE ఈజ్ ఈక్వల్స్ టు Q1 ఇంటూ Q1 V12. Q1 ఇంకెక్కడైనా ఉందా? ఏమీ లేదు. సో Q1 V12 ప్లస్ Q1 V13 ఉంది. ఇక్కడ Q1 ఇంకేమైనా ఉందా? లేదు. Q1 V13. ఓకే, సో ప్లస్ అలాగే Q2లన్నీ ఒకవైపు తీసుకురండి. ఇది Q1లన్నీ ఒకవైపు తీసుకొచ్చాను కదా, అలాగే Q1 Q2 Q3లన్నీ విడివిడిగా ఒక్కదాన్ని తీసుకొచ్చాను. Q2 V23 ఉంది. అలాగే ఇక్కడ Q2 V21 ఉంది. అలాగే Q3 V31 ఉంది. అలాగే Q3 V32 ఉంది. సో టోటల్గా యాడ్ చేస్తే Q1 టర్మ్స్లో Q1 టర్మ్స్లో Q1 ఇంటూ V12 ప్లస్ V13. అలాగే Q2 టర్మ్లో V23 ప్లస్ V21. అలాగే Q3 టర్మ్లో V31 ప్లస్ V32. ఓకే, సో ఈ విధంగా Q1 Q2 Q3 టర్మ్స్ని విడదీసాం. ఇప్పుడు మనం WE ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ, సో Q1 ఇంటూ V12 V13 కాబట్టి దీన్ని V1 అని రాయొచ్చు. 2 3 2 1 కాబట్టి Q2 ఇంటూ V2 రాయొచ్చు. అలాగే Q3 V31 V32 కాబట్టి Q3 ఇంటూ V3 రాయొచ్చు. సో if n charges placed, so therefore if n number of charges placed here, then WE ని ఈ విధంగా రాయొచ్చు. 1/2 ఇంటూ సిగ్మా k is equals to 1 to n QK VK. ఓకే, సో దీన్ని మనం సిగ్మా ఫార్మెట్లోకి రాసుకుంటే W is equals to 1/2 ఇంటూ QK VK ఇట్లా రాయొచ్చు. ఓకే, యాక్చువల్లీ మనం ఇక్కడ ఎనర్జీ స్టోరేజ్ అనేది పాయింట్ ఛార్జెస్లో ఊహించుకుని రాసుకుంటున్నాం. పాయింట్ ఛార్జెస్ అనేవి థియరిటికల్ ఛార్జెస్. మనకి ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ రావాలంటే మనం జనరల్గా కోన్ తీసుకుంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో స్పియరు ప్లస్ మనం స్పియర్ని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వస్తుంది. స్పియర్ ఉన్నది ఏంటంటే కోన్ ప్లస్ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి వాల్యూమ్ ఛార్జెస్కి, సో జనరల్గా పాయింట్ ఛార్జెస్ అనేవి థియరిటికల్ ఛార్జెస్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మనం పాయింట్ ఛార్జెస్కి డిరైవ్ చేస్తాం. కానీ ప్రాక్టికల్గా ఛార్జెస్ అనేవి వాల్యూమ్ ఛార్జెస్ అయితే బెటర్. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్లో మనకి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ మీకు తెలుసు, లైన్ ఛార్జ్, సర్ఫేస్ ఛార్జ్, వాల్యూమ్ ఛార్జ్ ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద టేకింగ్ పాయింట్ ఛార్జెస్ వాల్యూమ్ ఛార్జ్ అయితే బెటర్గా ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ పాయింట్ ఛార్జెస్ వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ బెటర్ హియర్ టు అప్లై. సో W ఈజ్ ఈక్వల్స్ టు మనకు తెలుసు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ρV V dV. ఇది వాల్యూమ్ ఛార్జ్. ఎందుకంటే Q అనేది మనకి Q ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ρV dV కదా. సో ρV dV రాసేస్తాం. V ఆల్రెడీ ఉంది కాబట్టి W ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ ρV V dV రాయొచ్చు కదా. Q బదులు ఇంటిగ్రల్ ఆఫ్ ρV dV రాస్తాం. ఈ V పక్కన ఆల్రెడీ ఉంది. ఓకే, ఇలా రాయొచ్చు. అలాగే లైన్ ఛార్జ్కి రాయాలనుకోండి 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ ρL ఇంటూ V ఇంటూ DL. అలా ఇది లైన్ ఛార్జ్. అలాగే సర్ఫేస్ ఛార్జ్ రాయాలనుకోండి ఇంటిగ్రల్ ఆఫ్ ρS V DS. ఇది సర్ఫేస్ ఛార్జ్. సో ఇట్లాగా మనం రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం వాల్యూమ్ ఛార్జ్ని తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. వాల్యూమ్ ఛార్జ్ తీసుకుంటే W ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ ρV V dV. మనకి గాస్ థీరంలో మనం ఏమని నేర్చుకున్నామంటే ∇.D ఈజ్ ఈక్వల్స్ టు ρV అని నేర్చుకున్నాం. ∇.D ఈజ్ ఈక్వల్స్ టు ρV. సో 1/2 ఇంటూ ∇.D V dV అని రాయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ ద వెక్టర్ ఐడెంటిటీస్, సో ఇంకొక పేజీలో మనం రాసుకుంటే WE ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ ρV V dV. సో దీన్నే 1/2 ఇంటూ ∇.D V dV. ఓకే, బికాజ్ ρV అంటే ∇.D. ఇది డైవర్జెన్స్ థీరం. మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. ఓకే, సో ఇలా రాసిన తర్వాత ఫ్రమ్ ద వెక్టర్ ఐడెంటిటీస్ వీ కెన్ రైట్ యాజ్ ∇.VD ఈజ్ ఈక్వల్స్ టు ∇.D V ప్లస్ ∇.VD bar. Okay, this is vector identity. Actually we are looking for ∇.dV. This is what we are looking. So
Therefore, del dot dv is equals to del dot vd minus d bar dot del v. ఇలా రాయొచ్చు ఈ ఈక్వేషన్. ఇది ఒక వెక్టర్ ఐడెంటిటీ. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డెల్ ఆఫ్ స్కేలార్ ఇంటూ వెక్టర్ కెన్ బి రిటర్న్ యాజ్ డెల్ ఆఫ్ వెక్టర్ ఇంటూ స్కేలార్ ప్లస్ డెల్ ఆఫ్ స్కేలార్ ఇంటూ వెక్టర్. ఓకే, మనం ఫార్ములాస్ రాస్తాం. డెరివేటివ్ ఆఫ్ యూ ఇంటూ వి రాయాలంటే యూ డివి మైనస్ వి డియూ అలా రాస్తాం కదా, సేమ్ అదే టైప్లో అనమాట ఇది కూడా. ఇది రిమెంబర్ చేసుకోవాలి. రిమెంబర్ ది ఈక్వేషన్. సో ఎనీవే, ఇప్పుడు మనం ఈ ఫైన్ ఈక్వేషన్లో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ డెల్ డాట్ డి బదులు ఇంటిగ్రల్ ఆఫ్ డెల్ డాట్ విడి మైనస్ 1/2 ఇంటూ డి బార్ డాట్ డెల్ వి ఇది సబ్స్టిట్యూట్ చేసాం. డెల్ డాట్ వి డివి ఇది సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే డెల్ ఈజ్ ఏ వెక్టర్ ఆపరేటర్ అండ్ డెల్ మల్టిప్లైడ్ విత్, సో దిస్ ఈజ్ డివి. దీని అంతటికీ మనం రాసేసాం కాబట్టి ఫార్ములా ఇలా వస్తుంది. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ డెల్ డాట్ విడి మైనస్ 1/2 డి బార్ డాట్ డెల్ వి డివి అని వస్తుంది. సో యాక్చువల్లీ డెల్ ఇంటూ స్కేలార్, డెల్ ఈజ్ ఎన్ వెక్టర్ ఆపరేటర్ ఇంటూ స్కేలార్ equals to 0 for a value. So this term is going to be the 0. Only we have the term minus 1/2. W is equals to minus 1/2 integral of d bar dot del v dv. Okay, we know that e bar is equals to minus del v formula. Substitute it. Then W e is equals to 1/2 into d bar into minus del v equals to e bar, right? Therefore, WE is equals to 1/2 into integral of d bar dot e bar. We know that d bar is nothing but epsilon naught e bar. Therefore, WE is equals to 1/2 into integral of epsilon e bar into e bar, which is equals to 1/2 into integral of epsilon e square into dv. This is what the dv. I forgotten to write the dv. So W is equals to 1/2 into epsilon e square dv. So this is joules per meter cube. This is energy stored in a electrostatic field. Energy stored in a electrostatic field. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. బై బై.